మేల్స్లో టెస్టికులర్ సర్జరీస్ ఎవరికి అవసరం అవుతుంది అండ్ డాక్టర్ శిల్ప గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో మేల్స్లో చాలా మందికి అండి స్పర్మ్ అన్నది అజూస్పర్మ్ అంటే కౌంట్ ఏమీ లేదు మేడం అంటారు. సో అట్లాంటప్పుడు మరి ఎక్కడ ఉంటుంది ఈ స్పర్మ్ అన్నది? సో టెస్టిస్ అన్నది ప్రొడక్షన్ సైట్, అక్కడి నుంచి మధ్య పైపు ద్వారా బయటకు వస్తుంది. సో కొద్ది మందికి మనకి బయటకు వచ్చే శాంపుల్లో లేకపోవచ్చు, కానీ టెస్టిస్లో ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టీసా ప్రొసీజర్ చేసుకుంటాం. దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మి అంటాం. అంటే మధ్య పైపు కొద్దిమందికి పుట్టుకతోనే ఉండదు, కొద్దిమందికి బూడికలు వస్తాయి ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ పైప్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉందనుకోండి, సో పైన ట్యాంక్లో వాటర్ ఉన్నాయి, మన కింద ట్యాప్లో రావట్లేదు, మధ్యపై ప్రాబ్లం ఉందనుకో, మనం ఏం చేస్తాం, ట్యాంక్లో నుంచి వాటర్ తెచ్చుకుంటాం. సో సింపుల్. అటువంటి కేసెస్కి ఈ టీసా ప్రొసీజర్ చేయటం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రీజన్, ఎవరికి టీసా ప్రొసీజర్ చేస్తాం? కణం బాగా తక్కువ ఉంటే, సివియర్ ఓట్స్ అనమాట, అంటే కౌంట్ బాగా తక్కువ ఉండి, కదలికలు బాగా తక్కువ ఉండి, మార్ఫాలజీ పూర్ ఉంది అనుకోండి. సో అటువంటి కేసెస్కి మనకి శాంపుల్ ఇక్కడ టెస్టిస్లో దొరికే శాంపుల్ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి మనము టీసా శాంపుల్ని సెలెక్ట్ చేసుకుంటాం. థర్డ్ రీజన్, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్, అంటే మగవాళ్ళకి గట్టి పడితేనే కానీ శాంపుల్ బయటికి రాదు. సో ఆ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉంది, గట్టి పట్టడం ప్రాబ్లం ఉంది అనుకోండి, సో ఇట్స్ ఓకే, మనకి వాళ్ళు పడిన శాంపుల్ రావట్లేదు అనుకోండి, మనమే అప్పుడు కింద నుంచి టీసా ప్రొసీజర్ ద్వారా తీసుకుంటాం. సో ఇది థర్డ్ ఇండికేషన్. ఫోర్త్ ఇండికేషన్, ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అట్లాంటి ట్రీట్మెంట్ మీద ఉన్నారు, సో అట్లాంటి ఎమర్జెన్సీ కండిషన్స్, లేదంటే ఆ మధ్యలో బికాస్ ఆఫ్ కీమోథెరపీస్ కానీ లేదా రేడియోథెరపీ కానీ అది డ్యామేజ్ అయింటుంది. సో అటువంటి కండిషన్స్లో కూడా మనకి ఈ టీసా ప్రొసీజర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ టీసాకి ఇండికేషన్స్ అండి. మరి మీ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, మీ డాక్టర్ గారిని సంప్రదించి, ఫర్టిలిటీ డాక్టర్ని. సో ఎవరికి టీసా అవసరం అవుతుంది, ఎవరికి అవసరం లేదని నేను ఆల్రెడీ చెప్పిన దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.